అగ్గిపెట్టి గుగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, వెల్కమ్ టు కింకరకం యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో విద్యాదాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ మన ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సి, సిబిఎస్ఈ కానీ స్టేట్ సిలబస్ కానీ ఎలాంటి సిలబస్ అయినా సరే 10th క్లాస్ పాస్ అయిన వారందరూ ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ రాయొచ్చు. ఈ ఎగ్జామ్ లో 10,000 నుంచి 60,000 వరకు స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా అప్లై చేయాలి, దాని తాలూకు డేట్స్ ఏంటి, దాన్ని ఏ సైట్ లో అప్లోడ్ చేయాలి అంటే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతేకాకుండా ఈ యొక్క ఎగ్జామ్ కి రిజిస్ట్రేషన్ అనేది చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎటువంటి ఛార్జ్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ని చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్దాము. సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా ఆర్థికంగా వెనకబడిన అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల విద్యను అభ్యసించేందుకు ఈ యొక్క స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దీనికి కావాల్సిన అర్హత ఏంటంటే 10th క్లాస్ ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. ఎస్ఎస్సి పాస్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిస్సా మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలకి ఇప్పటికే 7,700 పైగా పిల్లలందరికీ దీని ద్వారా స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రోగ్రాం ద్వారా వారికి 10th క్లాస్ తర్వాత 2 సంవత్సరాల వరకు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు 10,000 నుంచి 60,000 వరకు స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ వారు ఇంకా ఉన్నత చదువులు ఏమైనా చదివితే దానికి సంబంధించిన స్కాలర్షిప్ ఇవ్వడం కానీ, దానికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కానీ ఈ ఫౌండేషన్ అనేది చేస్తుంది. ఈ ఫౌండేషన్ ద్వారా ఐదర్ ఫౌండేషన్ కానీ లేదా డోనర్స్ కానీ వారు ఈ యొక్క స్కాలర్షిప్ అనేది స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి స్టూడెంట్ కి ఖచ్చితంగా వారి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 2 లక్షల కన్నా తక్కువ ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారి యొక్క 10th క్లాస్ లో 90% లేదా 9 CGPA పాయింట్స్ అనేవి వచ్చి ఉండాలి. అంతేకాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి 75% లేదా 7.5 CGPA పాయింట్స్ అనేవి వచ్చి ఉంటే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులుగా ఉన్నారండి. అప్లికేషన్ ఫిల్ చేసిన విధానం బట్టి, అప్లికేషన్ లో మీరు పొందుపరిచిన డేటాను బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ చేసిన వారికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అనేది అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు ఈ యొక్క స్కాలర్షిప్ అనేది శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. దీనిలో ఎటువంటి థర్డ్ పార్టీ యాక్టివిటీస్ అనేవి ఏవి ఉండవండి. అంటే ఎవరు కూడా కలెక్ట్ చేసుకోరు. డైరెక్ట్ గా ఫౌండేషన్ వారు మాత్రమే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి అప్లై చేసుకునే విధానము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎటువంటి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. వెబ్సైట్ కి వెళ్ళడం డైరెక్ట్ గా అప్లై చేసుకునే పద్ధతి అయితే దీనిలో ఉంది. అయితే దీనికి మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనే ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒరిజినల్ లేకపోయినా మనకి ఆన్లైన్ లో వచ్చిన మార్క్స్ లిస్ట్ యొక్క రిపోర్ట్ ఉన్నా సరే దాన్నైనా సరే మనం అప్లోడ్ చేయొచ్చు. అంతేకాకుండా విద్యార్థి యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. దాంతో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అంతే తప్ప రేషన్ కార్డు కానీ ఇంకోటి కానీ పెడతానంటే ఎలిజిబిలిటీ ఎవరండి. ఏ రకంగా అప్లై చేసుకోవాలో నేను వీడియోలో అయితే చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ వరకు అయితే 30th జూన్ 2025 అప్లికేషన్ లాస్ట్ డేట్ గా ఉంది. 13th జూలై 2025 స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతారు. 19th నుంచి 31st మధ్యలో ఇంటర్వ్యూ కానీ టెస్టులు కానీ కండక్ట్ చేసి వారి యొక్క సెలక్షన్ అనేది చేయడం అయితే చేస్తారు. అదే తెలంగాణకు సంబంధించిన వారికి అయితే 30th జూన్ 2025 అప్లికేషన్ లాస్ట్ డేట్ గా ఉంది. 31st జూలై నుంచి స్క్రీన్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా 26th నుంచి 10th మధ్యలో వారికి ఇంటర్వ్యూ కానీ టెస్ట్ కానీ కండక్ట్ చేసి వీరిని సెలక్షన్ అనేది చేయడం అయితే చేస్తారండి. ఏ రకంగా అప్లై చేయాలనే స్క్రీన్ షాట్లతో కూడిన వీడియో అనేది నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది మన ఛానల్లో అవైలబుల్ గా ఉంటుంది. కాబట్టి మీరు అందరికీ చెప్తున్నాను, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే మీకు మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రావడం జరుగుతుంది. అప్పుడే మీరు ఆ వీడియోని చూడగలుగుతారు. కాబట్టి ఆ యొక్క వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఎలా ఆన్లైన్ లో అప్లై చేయాలనే వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది. దీన్ని చూసి ఏ రకంగా అప్లై చేయాలో కూడా మీరు ఈజీగా చూసుకోవచ్చు. అయితే వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మరియు ఈమెయిల్ ఐడి, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. 8 క్యారెక్టర్ కలిగిన పాస్వర్డ్, అది ఆల్ఫా న్యూమరిక్ అయి ఉండాలి. అంటే అందులో క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, నెంబర్స్ కూడా ఉండాలి. ఇలా ఉన్న 8 డిజిట్ యొక్క పాస్వర్డ్ అనేది మీరు పర్సనల్ గా సెట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ మాత్రం మర్చిపోకూడదండి. మీరు పర్సనల్ గా ఎక్కడైనా సరే రాసి పెట్టుకోండి. ఈ పాస్వర్డ్ మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. పాస్వర్డ్ అని
అయిన తర్వాత అక్కడ వెబ్సైట్ లోకి వెళ్తే అప్లై నో అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అకౌంట్ అనేది యాక్టివేట్ చేసుకోమంటుంది. మీ యొక్క ఈమెయిల్ కి ఒక మెయిల్ రావడం ద్వారా ఆ మెయిల్ లో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత అక్కడ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ యొక్క నేమ్, అడ్రస్, ఎక్సెట్రా, మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అడగడం జరుగుతుంది. ఆల్రెడీ నేను మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియోని చూసి అందులో ఉన్న వివరాలని క్లియర్ గా తెలుసుకోండి, అది ఏ రకంగా చేయాలని. ఆఖరికి అప్లికేషన్ అనేది ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫర్దర్ రెఫరెన్స్ గా ఉపయోగపడుతుంది. ఈ యొక్క నెంబర్ ని మీరు సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ యొక్క డేట్స్ అనేవి మీకు మెయిల్ లో రావడం జరుగుతుంది. అది ఏ రోజున కండక్ట్ చేస్తారనేది మీకు మెయిల్ లో చెప్తారు. అంతేకాకుండా మన ఛానల్లో కూడా వాటి యొక్క డేట్స్ అనేవి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రకంగా దీనికి అప్లై చేసుకోవాలండి. దీని యొక్క పూర్తి వివరాలు అంటే ఆన్లైన్ ప్రాసెస్, పూర్తి ప్రాసెస్ నేను అయితే వీడియో అయితే చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ అని కామెంట్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మామా.